పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. అందుకే పెళ్లి సంబంధం కుదుర్చే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలన్నారు. అప్పుడే ఆ జంట నూరేళ్లు కలిసిమెలిసి ఉంటుందని వారి అభిప్రాయం. కష్ట సుఖాల్లో ఒకరి చేయి ఒకరు పట్టుకొని ముందుకు సాగుతారని అంటారు. కానీ ప్రస్తుతం వివాహ వ్యవస్థ గాడి తప్పుతోంది. స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడిపోతున్న వాళ్ళు మూడు ముళ్ల బంధంలో ఇమడలేకపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతను ఇస్తూ 7 అడుగుల విశిష్టతను కాలరాస్తున్నారు. దీంతో పెళ్లి సంబంధాన్ని బలవంతమైన బంధంగా మార్చేస్తున్నారు. ఉన్నంతకాలం ఉండి భరించలేని పరిస్థితిలో ఆ బంధానికి తెగదెంపులు చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. దీంతో పెళ్లి పెటాకులు కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. చివరికి పరిస్థితులు ఎలా తయారయ్యాయి అంటే పెళ్లి మండపంలోనే ఓ పెళ్లి పెటాకులైంది. పెళ్లి కూతురు మెడలో తాలిపడ్డ 20 నిమిషాల్లోనే విడాకులిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో పెళ్లి అంటే ఇంత ఎగతాళి అయిపోయిందా అన్న చర్చ మొదలైంది. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. డియోరియాకు చెందిన విశాల్ మాథేసియాకు అదే ప్రాంతానికి చెందిన పూజకు పెద్దలు సంబంధాన్ని కుదిర్చారు. ఇద్దరి అంగీకారంతో పెళ్లిని బంధుమిత్రుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లి నవంబర్ 25న జరిగింది. ఇక పెళ్లి జరిగిన రోజు రాత్రి కొత్త పెళ్లి కూతురు పూజ అత్తింట్లోకి వచ్చింది. అత్తింటికి వచ్చిన 20 నిమిషాల పాటు బాగానే ఉంది. తర్వాత ఉన్నట్టుండి భర్తతో పాటు అత్తగారి ఇంటి వాళ్లకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సడన్ గా గది నుంచి బయటికి వచ్చి బంధువులందరి ముందు మా అమ్మ నాన్నను పిలవండి, నేను ఇక్కడ ఉండలేనని చెప్పింది. దీంతో పెళ్లి కూతురు మాటలు విని అందరూ షాక్ అయ్యారు. అయితే ప్రాంక్ కల్చర్ నడుస్తుండడంతో పెళ్లి కూతురు సరదా ప్రాంక్ ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ పెళ్లి కూతురు పూజ మాత్రం మొండి పట్టుపట్టి తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని, తన తల్లిదండ్రులను వెంటనే పిలవాలని పెద్దగా కేకలు పెట్టింది. దీంతో వెంటనే ఆమె తల్లిదండ్రుల్ని పిలిపించారు. అప్పుడు పూజ అత్తింట్లో తాను ఒక్క నిమిషం కూడా ఉండలేనని తల్లిదండ్రులతో తేల్చి చెప్పింది. వారు ఎంత బ్రతిమాలినా కూడా ఆమె వినలేదు. విడాకులు కావాలని పట్టుబట్టింది. కారణం అడిగినా ఏం చెప్పలేదు. కన్న కూతురు మాటలు విని ఆమె తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే తమపై బెంగ పెట్టుకుని కూతురు ఇలా చేసిందేమోనని మొదట అనుకున్నా తర్వాత ఆమె మొండిగా ప్రవర్తించడంతో వాళ్లు అయోమయంలో పడ్డారు. పెళ్లి కొడుకుతో పాటు అతడి తల్లిదండ్రులు కూడా అయోమయంలోకి జారుకున్నారు. దీంతో ఈ వివాదంపై మరుసటి రోజు గ్రామ పంచాయతీకి చేరింది. అక్కడ కూడా పూజ ధోరణి మారకపోవడంతో రెండు కుటుంబాలు విడాకులే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చాయి. దీంతో రెండు కుటుంబాల అంగీకారంతో భార్యాభర్తలు విడిపోయారు. వధువు కుటుంబం ఇచ్చిన కానుకల్ని వరుడి కుటుంబం తిరిగి ఇచ్చేసింది. తర్వాత కూతుర్ని తీసుకుని పూజ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇదంతా ఓ కలగా జరిగిపోగా తనంటే ఇష్టం లేదని పూజ పెళ్లికి ముందు ఎప్పుడు చెప్పలేదని, పెళ్లి కాకముందు ఎంతో చక్కగా తనతో మాట్లాడిందని పెళ్లి కొడుకు విశాల్ అన్నాడు. ఇక ఆమె చేసిన పని కారణంగా రెండు కుటుంబాలు అవమానాల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన యూపీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లైన కొద్ది గంటల్లోనే భర్తతో విడాకులు తీసుకోవడం వివాహ వ్యవస్థను అవమానపరచడమేనని పలువురు పెళ్లి కూతురు తీరుపై విరుచుకుపడుతున్నారు.